వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. నేను శ్రావ్య. ముందుగా హెడ్లైన్స్. జూలై 10 నుంచి 17వ తేదీ వరకు దేశం కోసం మధ్యవర్తిత్వ వారోత్సవాలు. గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. విద్యార్థుల సమగ్ర పురోగతి కూటమి ప్రభుత్వ ధ్యేయం. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్. విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సమాన బాధ్యత వెల్లడించిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. విద్యుత్ స్మార్ట్ మీటర్లతో జీవన ప్రమాణాలు దివాలా. రీలే దీక్షలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణ. మధ్యవర్తిత్వం ద్వారా శాంతియుత పరిష్కారాలకు ప్రాధాన్యమిస్తూ కేసుల పరిష్కారం అయ్యే దిశలో 86 న్యాయవాదులకు 40 గంటల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో దేశం కోసం మధ్యవర్తిత్వం వారోత్సవాల పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ న్యాయ సేవా సదన్లో స్థాపించబడిన మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ప్రజలు తమ వివాదాలను శాంతియుతంగా తక్కువ ఖర్చుతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా ఈ నేపథ్యంలో కేసుల పరిష్కార మార్గం అవార్డుల జారీ చేయడంలో ఇక్కడి న్యాయవాదులు మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పొందగల లాభాలు కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడులు తగ్గించడం, విచారణ లేకుండా న్యాయ పరిష్కారం అయ్యే విధంగా మధ్యవర్తిత్వం చేపట్టడం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో 8వ అదనపు జిల్లా జడ్జి వై బెన్నాయుడు, 9వ అదనపు జిల్లా జడ్జి ఎం మాధురి, 10వ అదనపు జిల్లా జడ్జి ఎస్ ఉమాసునంద, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్కే జానీ భాష, 1వ అదనపు సీనియర్ జడ్జి బి పద్మ, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ రెడ్డి ప్రసన్న, 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి రాఘవేంద్ర, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి శ్రీనివాస్ రెడ్డి, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కుమారి కె సాయి మౌనికారావు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి పి రమేష్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, ప్యానెల్ అడ్వకేట్, ఇతర న్యాయవాదులు మరియు పారా లీగల్ వాలంటీర్లు, ఇతరులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మీడియేషన్ పైన ఈ రోజు నుండి 16వ తేదీ వరకు క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా మొత్తం కూడా మనది రెవెన్యూ డిస్ట్రిక్ట్స్ 4 అయితే జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాత్రమే. ఆ మధ్యవర్తిత్వం మీద మనకి కావాల్సిన రూల్స్ కానీ రెగ్యులేషన్స్ అవన్నీ మాకు సర్క్యులేట్ చేయడం జరిగింది. మొదటగా 2025లో మధ్యవర్తిత్వం ద్వారా ఎలా కేసెస్ చేసుకోవచ్చని మన ఆనరబుల్ ఏపీ హైకోర్టు వారు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ మీడియేషన్ యాక్ట్ అని చెప్పి 2023 రీసెంట్గా దాన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా మన మీడియేషన్లో ఏ కేసెస్ చేసుకోవచ్చు అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనకి సెక్షన్ 89 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారము 4 వేస్ ఆఫ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. ఆర్బిట్రేషన్ ద్వారా, కన్సిడరేషన్ ద్వారా, మీడియేషన్ అండ్ లోక్ అదాలత్ మీ అందరికీ తెలిసిందే. దానిలో 3వదే మీడియేషన్. ఈ మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం. దీనిలో మేము 40 అవర్స్ ట్రైనింగ్ అని చెప్పి ప్రతి ఒక్క జ్యుడిషియల్ ఆఫీసర్కి హానరబుల్ హైకోర్టు వారు నాల్సా వారి డైరెక్షన్లో 40 అవర్స్ ట్రైనింగ్ ఇచ్చున్నారు. అలాగే మన జిల్లాలో మొత్తం 86 మంది అడ్వకేట్స్ మీడియేషన్ మీద 40 అవర్స్ ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియచెప్పాలనే ఉద్దేశంతో గౌరవ హైకోర్టు వారు రేపు మనకి 2 రీసోర్స్ పర్సన్స్ చెన్నై, తమిళనాడు నుండి వచ్చే వాళ్ళతో ఆ 86 మంది మీడియేటర్స్కి కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో అన్ని సివిల్ కేసెస్, పార్టిషన్ కేసెస్, మనీ రికవరీ మ్యాటర్స్, ఎంసీ కేసెస్, డీవీసీ, 498A, అన్ని క్రిమినల్ కేసెస్, రాజీ పడడానికి తగినటువంటి కేసెస్, అలాగే సివిల్ కేసెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని కేసెస్ మేము మధ్యవర్తిత్వం ద్వారా చేసుకోవచ్చు.
దీనిలో వెసులుబాటు ఏంటంటే మాకు కోర్టులో ఇరు పార్టీలు వచ్చిన తర్వాత ఇద్దరి దగ్గర నుంచి అంగీకారం తీసుకుని అడ్వకేట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ సంతకాలు తీసుకుని రెఫరల్ ఆర్డర్ అనేది మీడియేషన్ సెంటర్కి పంపించడం అవుతుంది. ఆ మీడియేషన్ సెంటర్ నుండి ఒక మధ్యవర్తి గారిని దాన్ని కేసు అలాట్ చేసి అక్కడ సిట్టింగ్స్ వేసి ఒక సిట్టింగ్ 2 సిట్టింగ్స్ సింగిల్ ఆర్ డబుల్ సిట్టింగ్స్ వేసుకున్న తర్వాత వాళ్ళ సమక్షంలో మొత్తం కేసులు రాజీ చేసుకుని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుని ఆ సెటిల్ చేసుకున్న తర్వాత ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఏ కోర్టు నుండి అయితే మీడియేషన్కి సెంటర్కి రిఫర్ చేశారో ఆ కోర్టు వాళ్ళు పంపిస్తారు. ఫైనల్ ఆర్డరు కోర్టే పాస్ చేస్తుంది. లోక్ అదాలత్ అవార్డు లాగానే ఇది కూడా. దీనిలో కూడా మనకి కోర్ట్ ఫీ పే చేసిన కోర్ట్ ఫీ వెనక్కి రిఫండ్ అవుతుంది. కక్షిదారులు అందరూ కూడా సంవత్సరాల పాటు తిరిగి కేసెస్ పెండింగ్ పెట్టుకోకుండా మేము మెయిన్గా పార్టిషను లిటిగేషన్ బిట్వీన్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాము. దానిలో ఏంటంటే ఒక పార్టిషన్ సూట్లో కనుక మనము రిలీఫ్ ఇచ్చినట్లయితే నాట్ ఓన్లీ ల్యాండ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాళ్ళ రిలేషన్స్ కూడా హ్యూమన్ రిలేషన్స్ ఫ్యామిలీ వాల్యూస్ కూడా నిలబడతాయనే ఉద్దేశంతో మేము అలా ప్రతి ఒక్క జ్యుడిషియల్ ఆఫీసరు కూడా వారానికి పర్టికులర్ కేసెస్ కంపల్సరీగా రిఫర్ చేయాలి అనే టార్గెట్ అయితే పెట్టుకుని ఉన్నాము. మాకు మంచి రిజల్ట్సే వస్తుంది. మేము కేసు డిస్పోజల్ విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా చదువుపై దృష్టి సారించాలని జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీ లక్ష్మి అన్నారు. స్థానిక రాజమహేంద్రవరం ఆర్యపురంలోని శ్రీ నన్నయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల కళాశాలలో గురువారం జరిగిన మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఇటీవల కాలంలో విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని, దీనివల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బివి ఆనంద్, ఫస్ట్ అసిస్టెంట్ దుర్గా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదువుకున్నారని అడుగుతారు ఎవరైనా కూడా. మన ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే నేనేంటో మీకు తెలియదు. నాకు ప్రాపర్టీస్ విషయాలు మీకు ఎవరు తెలియదు కదా. కానీ నేను జడ్జి కాబట్టే కదా మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. నాకున్న ఈ హోదా బట్టే కదా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. కాబట్టి దయచేసి పిల్లలందరూ కూడా ఎటువంటి చెడు వ్యసనాలకి లోబడకుండా జాగ్రత్తగా చదువుకుని ఎవరికి ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అయితే ఆ ఫీల్డ్ లోని ముందుంచే ప్రణాళిక కరెక్ట్ గా చేసుకుని సక్సెస్ అయితే మీరు 10 మందికి ఉపాధి కలిగించే అవకాశం వస్తుంది బాగా చదువుకుంటే. ఎందుకంటే ఈ ఏజ్ లో నెగిటివ్ ఇవి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా ఓవర్కమ్ అవ్వాలి. మేము ఇప్పుడు ఉన్నామంటే మీ అందరి ఏజ్ దాటుగా వచ్చాం కదా. మీ అందరం కూడా ఆ ఏజ్ లో ఆ ఆలోచనలు రావడం సహజం. కానీ దాన్ని ఓవర్కమ్ అవ్వాలి ఎవరైనా కూడా. దానికి కానీ అక్కడ కానీ మనం బెండ్ అయిపోయామో మనం లైఫ్ లాంగ్ బాధపడాల్సిందే. దయచేసి ఎవరు కూడా ఎటువంటి చెడు వ్యసనాలకి లోబడకుండా మంచిగా ప్రణాళిక. ఎందుకంటే మన టీచర్స్ ఒకప్పుడు ఇది కానీ ఇప్పుడు చాలా బాగుంటుంది అంతా కూడా. స్కూల్స్ లో కానివచ్చు, ఏది కానివచ్చు, ఫుడ్ లో కానివచ్చు, అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి బాగానే ఉంటుంది. మన టీచర్స్, ప్రిన్సిపల్ గారు, డియూ గారు అన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. ఎక్కడ కూడా ఈ లోపం ఉంది అని అనిపించడానికి అయితే నాకైతే ఎక్కడ కనిపించట్లేదు, చూస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని బాగా చదువుకుని. ఎందుకంటే టీచర్స్ చూడండి, ఎన్నాళ్ళైనా టీచర్స్ లాగే ఉంటారు. కానీ స్టూడెంట్స్ ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క పొజిషన్ లాగా వెళ్తారు. కానీ బిహైండ్ ఉన్నది ఎవరు? మన గురుగారే కదా. ఆ గురుగారు ముందు నుంచి ఆ క్లాస్ రూమ్ లో అలా క్లాసులు చెప్తూనే ఉంటారు కానీ వెళ్తారు. కాబట్టి టీచర్స్ కూడా కొన్ని మూవీస్ చూపిస్తారు కానీ అలా కామెంట్ అది చేయకూడదండి. కామెంట్ అయితే చేయకూడదు. అదేదో మూవీస్ లో కూడా గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. మనం గుడ్ థింగ్స్ తీసుకొని బ్యాడ్ థింగ్స్ వదిలేయాలి. మూవీస్ లో కూడా ఏదైనా కూడా టీచర్స్ అనేది కామెంట్ చేస్తే మాత్రం మనకి మంచి ఉంటేనే మనకి ఏదైనా మంచి జరుగుతుంది. దయచేసి విద్యార్థి సమగ్ర పురోగతిని పర్యవేక్షించడం ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థికి మెరుగైన మద్దతు అందించేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని MVN JPH స్కూల్లో నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా PTMలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని మెరుగుపరచడం, పిల్లల ప్రగతిపై చర్చించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో జరిగింది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థను మరింత బలపరిచే దిశగా చేపట్టిన కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి చైర్మన్ బురుగుపల్లి శేషారావు, పాఠశాల యాజమాన్య కమిటీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు కనీసంగా సంవత్సరానికి 2 పర్యాయాలు కలిసి కూర్చుని మనం పిల్లల్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం, వాళ్ళు బాగా చదువుకుంటున్నారా లేదా, మంచి బుద్ధులు నేర్చుకుంటున్నారా లేదా, లేకపోతే ఎక్కడైనా పెడదారులు పడుతున్నారా, ఇటువంటి అంశాల మీద అధ్యాపకులు తల్లిదండ్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే మన పిల్లల్ని మంచి బాగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం జరుగుతుంది. సాధారణంగా జరిగేది పిల్లలు ఏ రకంగా వెళుతున్నారనేటువంటి అంశంలో మనం ఈ రకమైన ఆలోచన చేసి, ఇది ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు అంతగాని మీకు గనక మేము మళ్ళీ కూర్చుంటా ఉంటే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కూడా మీరు కూర్చోవచ్చు. కానీ దీంట్లో ప్రధానంగా చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఇందాక చెప్పారు హోలిస్టిక్ రిపోర్ట్ అనేటువంటిది. అంటే కేవలం మనకి ఇది వరకు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది మాత్రమే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఉండేది. అలా కాకుండా ఆ పిల్ల లేకపోతే అమ్మాయి అబ్బాయి ఏ రకంగా చదువుకుంటున్నారు, పాఠశాలలో వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉందనేది కూడా అధ్యాపకులు గమనిస్తారు. దాన్ని మీతో కలిసి పంచుకుంటారు. మీరు కూడా అది గమనించి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నారు, స్కూల్లో మంచి బుద్ధులు నేర్చుకుంటున్నారా, లేకపోతే స్నేహితులు లేకపోతే ఇతరులతో కలిసి ఇతరత్ర వ్యాపకాల్లోకి వెళుతున్నారా, ఈ అంశాలను మీరు ఇంటి దగ్గర ఉండి పరిశీలించాలి. ఇలా మీరు అధ్యాపకులు అందరూ కలిసి, తల్లిదండ్రులు అధ్యాపకులు కలిసి ఒక సమగ్రమైనటువంటి విధానంలో ముందుకు వెళితేనే పిల్లల అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆలోచనతోటి ఇంతకుముందు మొక్కుబడిగా జరిగేవి పేరెంట్ టీచర్ మీటింగ్స్ అనేవి చాలా మొక్కుబడిగా జరిగేవి. ఇవాళ అలా కాకుండా సమగ్రమైనటువంటి విధానంలో వెళ్ళాలని, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ మీద పిల్లలకి సరైనటువంటి అవగాహన కల్పించాలని, చిన్న వయసులో ఆ పిల్లలకి మొక్కిచ్చి ఆ మొక్క ద్వారా వాళ్ళు ఏ రకంగా ఎదుగుతారో ఆ మొక్కను కూడా ఆ రకంగా పెంచుకునే విధంగా పిల్లల మనసుల్లో పర్యావరణం పట్ల ఒక ప్రత్యేకత కల్పించాలని, దాని ద్వారానే గ్రీన్ పాస్పోర్ట్ అనేటువంటిది మనం చెప్తా ఉన్నాం. అంటే పిల్లలకి మొక్కల్ని పెంచుకోవడం, సంరక్షించుకోవడం అనేటువంటి అంశాల మీద ఆలోచన. వీటితో పాటు మనందరం కలిసి, ఆడపిల్లలు కనుక మీ దగ్గర అంత పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్న కూటమి ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం బడివైపు అడుగులు వేయిస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరంలోని మున్సిపల్ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ వద్ద ఉన్న సుంకర భాస్కర్ రావు మున్సిపల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో బలవర్ధకమైన పదార్థాలు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయని, మధ్యాహ్న భోజనం పథకాన్ని డొక్క సీతమ్మ పేరున అమలు చేస్తున్నారని, యూనిఫామ్ కిట్లను సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద విద్యార్థులకు అందజేస్తున్నారని ఆయన చెప్పారు. గత వైసీపీ పాలనలో అన్ని జగన్ పేరున ఉండేవని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను సత్కరించారు. ఆయా కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, బుడ్డిగా రాధా, బుడ్డిగా రవి, మరుకూర్తి రవి యాదవ్, ఆయా డివిజన్ కమిటీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే రాష్ట్ర నలుమూలన సుమారు 2 కోట్ల మంది పైన తల్లిదండ్రులతోటి ఆయా స్కూల్స్ లో ఓ పక్కన ప్రభుత్వం, మరో పక్కన ప్రైవేట్ విద్యా సంస్థల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతోటి సమావేశాన్ని ఏర్పరచడం జరిగింది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు పాల్గొని చివరాఖరిగా దానవపేట స్కూల్లో మా నాయకులు శ్రీని గారు, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిపి పిల్లలతో కూర్చొని వారికి ప్రతిరోజు ఏదైతే భోజనం పెడతా ఉన్నారో ఆ భోజనాన్ని సేవించడం జరిగింది. చాలా నాణ్యంగా ఉంది, చాలా రుచికరంగా ఉంది. మన ఇంట్లో ఎలా వండుతారో అలా ఉంది. కడుపు నిండా తిన్నాం. మంచి రైస్ పెట్టారు, కర్రీ పెట్టారు, ఎగ్ పెట్టారు, స్వీట్ ఇచ్చారు, చివరాకన ఒక ఫ్రూట్ కూడా ఇచ్చున్నారు.
సరే, భోజనం సంగతి పక్కన పెడితే ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు పిల్లవాడి యొక్క ప్రతిభ ఏ విధంగా ఉంది, పిల్లవాడి యొక్క బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి, పిల్లవాడి యొక్క విద్యా పురోగతికి ఉపాధ్యాయుల యొక్క సహకారం ఏ విధంగా తీసుకోవాలి, అలాగే పిల్లవాడు ఒక ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంది క్లాస్లో అన్నది ఉపాధ్యాయుల దగ్గర తెలుసుకోవాలి. ఇక్కడ ఇంట్లో పిల్లవాడి ప్రవర్తన ఒకలా ఉంటుంది, క్లాస్లో 10 మంది పిల్లలతో ఒకలా ఉంటుంది. సామాజిక నైపుణ్యాలు తెలుసుకోవాలి. తద్వారా పిల్లవాడిని ఎక్కడ మనం సరిచేయాలి, ఎక్కడ అతనికి మరింత సహకారం అందించాలన్నది తల్లిదండ్రులకు అవగాహన రావడంతో పాటు ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులు ఒక పాత్ర ఉన్నట్లయితే వాళ్ళపైన భారం తగ్గుతారు. ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించి రెంటు బిల్లులు వసూలు చేయడం అనేది ప్రజల జీవన ప్రమాణాలను దివాలా తీస్తుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ స్థానిక గోదావరి గట్టు విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట గురువారం నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ మాదిరిగా విద్యుత్ వినియోగదారులను ముందస్తుగా రీఛార్జ్ చేసుకోవాలనే విధానం చాలా ప్రమాదకరమని ఆరోపించారు. ఈ ప్రక్రియలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కో రేటు నిర్ణయించారని, ఇది ప్రజలను దోపిడీ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. మన రాజమండ్రి సిటీలో సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఆఫీస్ ఎదురుగా పూలే విగ్రహం గారి దగ్గర మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు, అలాగే ప్రతి వ్యాపార సంస్థ కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు ఇంటింటికి ఆదాని మనుషుల్ని స్మార్ట్ మీటర్ని పంపించి బిగించడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. స్మార్ట్ మీటర్లు అనేది జనాల్లో సెరిగి పిప్పులాగా పీల్చి పిప్పు చేయడం కోసమే ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. దాన్ని తక్షణం ఆపాలని, అలాగే ఆదానితో చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి ఈ రోజు ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర మరి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మనందరికీ కూడా తెలుసు, ఆదాని అనేవాడు నరేంద్ర మోడీకి బినామీ. నరేంద్ర మోడీ వెళ్తుంటే నీడ రాదు, ఆదాని వెళ్తూ ఉంటాడు వెనకాల. నీడ లాంటి వాడు నరేంద్ర మోడీకి ఆదాని. ఇతనికి మరి ఈ విద్యుత్ ఒప్పందం చేసి ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మరి ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలోనూ అంటే మన ఎన్డీఏ కూటమి అంటే మన బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడా కూడా ఈ స్మార్ట్ మీటర్ల సిస్టమ్ పెట్టలేదు నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే వాళ్ళు నష్టపోతారని. అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ వాళ్ళు స్మార్ట్ మీటర్లు వద్దు చీపామని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2023లో ఆదాని దగ్గర 1750 కోట్ల రూపాయల లంచం తీసుకుని 25 సంవత్సరాలకి ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ని ఆదానికి ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి 1,60,000 కోట్ల రూపాయలు భారం పడే పరిస్థితి ఉంది. దానికి మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంగీకారం తెలిపి 25 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ఆదాని అనేవాడు మరి అమెరికాలో నేను సౌర విద్యుత్ కాంట్రాక్టులు తీసుకుంటున్నాను, సౌర విద్యుత్ జనరేట్ చేసి సప్లై చేస్తాను, దాని గురించి పెట్టుబడులు కావాలని చెప్పి 25,000 కోట్ల రూపాయలు అమెరికాలో వసూలు చేయడం జరిగింది పెట్టుబడుల నిమిత్తం. ఆ తర్వాత ఆ డబ్బు పట్టుకొచ్చి ఇండియాలో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియని పరిస్థితుల్లో ఇండియన్ ఫెడరల్ గత ప్రభుత్వాలు అమలు చేయలేని వినూత్న సంస్కరణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్నారని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు అన్నారు. గురువారం గాంధీపురంలో ఉన్న శ్రీ విజయదుర్గ జూనియర్ కాలేజ్లో మెగా పేరెంట్స్ టీచర్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం వల్ల విద్యా వ్యవస్థలో సమూల మార్పు వస్తుందని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ విద్యాశాఖ మంత్రి చేపట్టని వినూత్నమైన పథకాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని అన్నారు. గత ప్రభుత్వం కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మ ఒడి పథకం
వర్తింపచేశారని, అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లి వందనం పథకం అమలు చేశారని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం దేశంలోనే గొప్ప పథకమని అన్నారు. తల్లికి వందనం పథకం అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని తల్లిలందరూ సంతోషంగా ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కదేవి వరప్రసాద్, శ్రీ విజయదుర్గ కాలేజీ ప్రిన్సిపల్ డివిఎస్ఎన్ మూర్తి, కాలేజీ సిబ్బంది పిఎస్కే దుర్గా, జిఎస్వి కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా విజయదుర్గ కాలేజీ జూనియర్ కాలేజీ యాజమాన్యానికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పి మన విద్యాశాఖ మంత్రివర్యులు మన నారా లోకేష్ గారికి పేరు పేరున నా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇందాక మన లెక్చరర్ గారు చెప్పడం జరిగింది షైనింగ్ స్టార్స్ అవార్డు గురించి. ఎవరైతే ప్రతిభ కనబరుస్తున్నారో వారందరికీ కూడా ఎదురుండి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎందుకంటే చాలామంది విద్యాశాఖ మంత్రులు వచ్చారు, కానీ ఇంత ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఎందుకంటే మేము 20 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం, కానీ ఇంత అద్భుతంగా ఏ విద్యాశాఖ మంత్రి కూడా పనిచేయలేదు. ముఖ్యంగా మన తల్లికి వందనం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా అందరికీ కూడా వేసిన ఘనత మన సీఎం గారిది, విద్యాశాఖ మంత్రి గారిది. వారికి నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే గతంలో మనం చాలా మందిని చూసాం, ఇంట్లో 4 పిల్లలు ఉంటే అందరికీ కూడా పడ్డది. అందరు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ విజయదుర్గ కాలేజీ గురించి మనం అందరం కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే విద్య అనేది చాలా గొప్ప, ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. కానీ విజయదుర్గ కాలేజీ మాత్రం ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలకి చాలా తక్కువ ఫీజులతో నిజంగా ఇక్కడ ఈ కాలేజీ నడుపుతున్నది నిజంగా మన వేదురుపాక ఘాట్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన కాలేజీ ఉంది, 10 మందికి మన పిల్లలు చదివించాలనే సంకల్పంతోనే చదివిస్తున్నారు తప్ప దీని మీద ఆదాయంతో మాత్రం ఈ కాలేజీ నడిపించట్లేదని చెప్పి ఆ యాజమాన్యానికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే చాలా దుక్కున్నా ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మనం చదివించాలంటే ₹1,00,000 పంపించండి, లేకపోతే 75,000 పంపించండి అన్న ఈ ఫీజులలో విజయదుర్గ కాలేజీ ఈ మాత్రం ఫీజులతో నిజంగా ఇలా కాలేజీ నడుపుతున్నారంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా రేట్లు ఇంతకు ముందులాగా లేవు. ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఈ విజయదుర్గ కాలేజీకి ఇంకా మంచి మంచి పేరు సాధించే విధంగా, అలాగే గత ప్రభుత్వం వేరు ఇప్పుడు వేరు, అంటే ఇది ప్రభుత్వాల గురించి చెప్పే సమయం కాకపోయినా చెప్పాల్సిన బాధ్యత కొంచెం మా మీద ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. లోకేష్ గారు ఏ విషయం వచ్చినా ఇప్పుడు చదువుకునే పిల్లలకే మేము అక్కడికి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ పట్టిందని రాష్ట్ర చెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కుడుపూడి సత్యబాబు పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కుడిపూడి సత్యబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం పండుగలు నిర్వహిస్తున్నారని అన్నారు. తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను తేడా లేకుండా అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 129 మంది మున్సిపల్ పాఠశాలలో చదివితే విద్యార్థులు మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నారంటే మాజీ మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి ఆశా కిరణ్, స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, జక్కంపూడి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మన పిల్లల తల్లిదండ్రులందరికీ, అలాగే ఇక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, మిగతా టీచర్లందరికీ కూడా, అలాగే వేదిక మీద ఉన్న ఎన్డీఏ కుటుంబ నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతూ, గత ప్రభుత్వంలో చాలా
కొన్ని పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. ఒక పిల్ల ఇంట్లో 3 పిల్లలు ఉంటే ముగ్గురికి కాదు ఒకరికి చదువుకోవాలనే కొత్త ఇది తీసుకొచ్చిన ఇది మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఉన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా చదువుకోవాలని చెప్పి అందరికీ కూడా ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురికి కూడా అందరికి కూడా తల్లికి వందనం వేసిన ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా పిల్లలు మొన్న ఈ 10th క్లాస్ పూర్తయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలందరికీ కూడా షైనింగ్ స్టార్స్ అనే అవార్డ్స్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిభ కనబరిచిన పిల్లలకు అందరికీ కూడా 25,000 రూపాయలు మన నారా లోకేష్ గారు ఇక్కడ షైనింగ్ స్టార్ అవార్డ్స్ అని చెప్పి ఇంచుమించు 175 మంది పిల్లల వరకు మనిషికి 20,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ తల్లికి వందనం అని చెప్పి మొత్తం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం వేయడం జరిగింది. అలాగే చిన్న చిన్న కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా ఏదన్నా వచ్చినా వాళ్ళకు కూడా మళ్ళా పెట్టుకోండి చెప్పి సరి చేసుకోండి చెప్పి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఎవరికైనా పడకపోయినా మరొకసారి అవకాశం ఇచ్చి మనం 2వ సారి కూడా వేయడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా ఇక్కడ స్కూల్లో ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ చాలా మంచి విధానాలు వస్తున్నాయి. అలాగే మన పిల్లలకి కూడా తల్లికి ఈ మధ్యాహ్నం భోజన పథకం కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి పిల్లలకి అంటే గతంలో చేసిన వాళ్ళు మహానుభావులు అందరి పేర్లు కూడా పెట్టి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మన పిల్లల స్కూల్ బ్యాగ్లు కానీ అలాగే బూట్స్ కానీ స్కూల్ డ్రెస్సులు కానీ మీరు గతంలో చూసారు ఇప్పుడు చూసారు మన పిల్లలకి ఏ రకమైన నాణ్యమైన బట్టలు ఇచ్చారో బ్యాగులు ఇచ్చారో షూస్ ఇచ్చారో కూడా ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించి ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి కానీ మన పిల్లలకి ప్రత్యేకించి శుభ్రంగా చూసుకుని గుర్తింపించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాము. ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ ఏమైనా స్కూల్లో ఏదైనా చిన్న ఉన్న మా దృష్టిని తీసుకొస్తే ఇక్కడ స్థానికంగా మేమందరం ఇక్కడ మాజీ కార్పొరేటర్ బొమ్మరెడ్డి సింగ్ గురు పౌర్ణమి సందర్భంగా స్థానిక బర్మా కాలనీలో మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి కోదండ రామాలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు మండల కలశాభిషేకం పూజా కార్యక్రమం, లక్ష్మీ గణపతి హోమం మరియు సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ విచ్చేసి అన్న ప్రసాదం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సతీష్, సభ్యులు శ్రీను, గొంప సుధాకర్, గంగరాజు, బుజ్జి, కోడికోట, ఆది, బాలు, మురళి, చిన్న, తమాడ దుర్గా ప్రసాద్, ద్వారా జగదీష్, మెంటె ప్రసాద్, విజిన మధు, దీపు, బంటి తదితరులు పాల్గొన్నారు. జై సాయినాథ్ మహారాజ్కి. ఈరోజు గురు పౌర్ణమి మరియు గురువారం కూడా రావడం చాలా విశిష్టమైనటువంటి రోజు. గురు పౌర్ణమి అనగా వ్యాస మహర్షి యొక్క పౌర్ణమి. ఈ యొక్క వ్యాస మహర్షి గురించి గురువులుగా కొలిచి ఈ గురు పౌర్ణమిని మనం ఒక్కొక్క గురువుని ఒక్కొక్క రకంగా కొలుస్తాము. అలాగే మన యొక్క బర్మా కాలనీలో వేయించేసినటువంటి ఐశ్వర్య సాయినాథుని సన్నిధిలో ఈ యొక్క గురు పౌర్ణమి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు చాలా విధంగా అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకోవడం జరిగింది. అలాగే అన్న సమారాధన కూడా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ యొక్క గురు పౌర్ణమి రోజు కనుక సాయినాథుని కనుక దర్శిస్తే గురుని యొక్క దోషం పోతుంది. అంటే మన జాతకరీత్యా ఉన్నటువంటి గురుగ్రహ దోషం కానీ గురు శాపం కానీ ఉంటే కనుక పోతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సాయినాథుని దర్శించుకున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం 7 గంటలకు సాయినాథుని సమాధి ఉత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది బాబావారికి. ఈ సమాధి ఉత్సవం అనేది మామూలుగా అయితే దసరా రోజు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ విశిష్టంగా ఈరోజు సమాధి ఉత్సవాన్ని చేయాలని కమిటీ వారి సత్సంకల్పంతో సాయంకాలం 7 గంటల నుంచి భక్తుల చేత సమాధి ఉత్సవం, ఆ సమాధి మీద పుష్పాలతో అలంకరణ చేసి భక్తుల చేత స్వయంగా పుష్పాలు వేయించి వారి యొక్క కోరికలు కోరుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. కావున సాయంత్రం జరిగేటువంటి సమాధోత్సవంలో కూడా భక్తులు పాల్గొని సాయినాథుని యొక్క కృపకు పాత్రలుగా కోరుతున్నాం. జై సాయినాథ్ మహారాజ్కి. మార్కెట్ బర్మా కాలనీ నందు ఏం చేసిన శ్రీ లక్ష్మీ గణపతి రామ సుబ్రహ్మణ్యేశ్వర సాయినాథుని ఆలయం దగ్గర ఈవేళ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకి ఈ మా గురుగారి ఆధ్వర్యంలో పూజలు అవి జరగడం జరిగింది. అలాగే మధ్యాహ్నం సుమారు 4,000 మందికి అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాదం వితరణ జరుగుతుంది.
ఇది అయిపోయిన తదనంతరం సాయంత్రం 7 గంటలకి బాబా గారి సమాధికి అందరూ కూడా భక్తులే స్వయంగా వచ్చి వాళ్ళ పుష్పాలతో వాళ్ళ అభిషేకం చేసేలాగా కూడా ఏర్పాట్లు చేశారు గురువుగారు. ఈ అన్నిటిని భక్తులు వినియోగించుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక తిలక్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ షిర్డీ సాయి రామ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం ఉదయం నుంచి బాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు బారులు తీరి బాబాని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆలయ కమిటీ సభ్యులు గురు పౌర్ణమి సందర్భంగా సాయి రామ మందిరం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 7,000 మంది భక్తులు బాబా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా 7 సార్లు శ్రీ షిర్డీ సాయి రామ మందిరం వద్ద భారీ ఎత్తున వేలాది మందికి అన్నదాన కార్యక్రమం వైభవంగా జరుగుతుందన్నారు. ఆ బాబా వారి కరుణ దయ వల్లనే తనతో పాటు కమిటీ సభ్యులందరూ సంతోషంగా ఉండగలుగుతున్నామన్నారు. ఆలయానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు పారదర్శకంగా జరుగుతున్నాయని, ఎక్కడ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా భక్తులకే ఖర్చు చేస్తున్నామన్నారు. తిలక్ రోడ్ సాయిబాబా ఆలయం ఆ ప్రాంతానికి రోల్ మోడల్ గా మారిందని పేర్కొన్నారు. తిలక్ రోడ్లోని సాయిబాబా గుడి దగ్గర ఏ కార్యక్రమం చేపట్టినా వినూతనమైన పద్ధతిలో, కని విని ఎరగని పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఆ సాయిబాబా కానీ, ఆ సింహాద్రి అప్పన్న కానీ, వెంకటేశ్వరం కానీ, పంచముఖ ఆంజనేయ స్వామి కానీ, షిరిడి సాయిబాబా కానీ, అలా కనకదుర్గ కానీ, ఈ గుళ్ళన్నిటిలో కూడా ఏ విధంగా ఉంటుందంటే ఆ పవర్ అలాంటిది. ఆ పవర్లోనే మా కమిటీ అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మేము ఒకటే ఆనందపడతాం, ఈ బాబా గుడిలో ఈ గుడులు కట్టించి సేవ చేయడానికి వచ్చిన తర్వాత మా అందరి యొక్క ఆర్థిక పరిస్థితులు ఊహించిన రీతిలో ఎదిగినాయి. ఈ గుడి ప్రారంభం టైంలో శంకుస్థాపన నాది ఒక చాతక బండి, ఈవేళ 5 పెద్ద కార్లు కొనే పరిస్థితికి వచ్చాను. అంటే ఆ బాబా కరుణ, నిష్పక్షపాతంగా ఏ విధమైనటువంటి అవినీతి జరగకుండా గుడిలో కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మాకు మా అభివృద్ధి జరుగుతుంది. మా కమిటీ వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అలాగే ఈ గుళ్ళన్నీ కూడా రంగరంగ వైభవంగా ఉన్నాయి. ఇక్కడ ఏ అన్నదానం ప్రతి సంవత్సరం కూడా 7 అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఒకదానికి మించి ఒకటి వినూతనమైన రీతిలో చేస్తాం. పారాగారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 33 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 6 అన్నదానాలు చేస్తున్నాం. ఆయన ప్రెసిడెంట్ గారు, ఇంకా కమిటీ అంతా ఉంది, అంతా దానికి ఆయన సపోర్ట్ చేసి గుడిని చాలా అభివృద్ధి చేసాం. 33 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 6 అన్నదానాలు చేస్తాం. తక్కువ కాదు, ఆయన అభివృద్ధి ఆయన చేస్తాం. స్థానిక సచివాలయం 2 వద్ద సాంఘిక సంక్షేమ శాఖ బాలికల నూతన వసతి గృహాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. తరగతి గదులను ఎస్వీఎస్ అప్పలరాజు, విశ్రాంతి గదులను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, వంటశాలను మారిశెట్టి భద్రం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులను పేరు పేరున పలకరించి చక్కగా చదువుకోవాలని సూచించారు. అనంతరం హాస్టల్ వార్డెన్ రోజా ఎమ్మెల్యే నెహ్రూకు ఇంతటి చక్కటి వసతి సముదాయాన్ని బాలికలకు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ రామవరం ఇందిరా యానాదుల కాలనీలో సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో వారికి ఇక్కడ నూతన వసతి గృహం ఏర్పాటు చేశామని, వారికి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వైవాణి, ఈఓపీఆర్డి భాస్కర్ రావు, హాస్టల్ వార్డెన్ రోజా, ప్రభాకర్, నండ్ల చిరంజీవి, రాయి సాయి, పంచాయతీ సెక్రటరీ శివ, అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇలా చూడండి అందరూ. ఓకే, కాళ్ళు కూడా ఏం పైకి ఎక్కండి. అమ్మా
రమేష్ గారు ఓకే సార్ రోజా గారు ఆలోచించండి. అనపర్తి పాత ఊర్లో శ్రీ బాలరాజేశ్వరి పీఠంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. రెడ్డి సురేష్ శర్మ ఆధ్వర్యంలో సాయిబాబా వారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ శర్మ మాట్లాడుతూ భక్తులకు గురు పౌర్ణమి విశిష్టత వివరించారు. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆషాఢ పౌర్ణమి, దీన్నే వ్యాస పౌర్ణమి, దీన్నే గురు పౌర్ణమి అంటారు. భారతీయ సనాతనమైన సాంప్రదాయాల్లో గురు పౌర్ణమికి చాలా విశేషమైన అగ్రతాంబూలం ఉన్నది. ఈ గురు పౌర్ణమి అంటే సాక్షాత్తు వ్యాస భగవాన్ని ఆరాధించాలని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచర ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశం 2.0 ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ అధ్యక్షతన సమావేశంలో ఆయన పాఠశాల విద్యార్థుల ప్రగతి వివరించగా మెగా పీటీఎం కు విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి మొక్కలు నాటారు. అలాగే విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించగా అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో బూత్ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కోరమిల్లి మాచర గ్రామాల సర్పంచ్లు ఆకుల సత్యనారాయణ, వాసంశెట్టి సునీత, మాచర్ల ఉప సర్పంచ్ ఆడపవేణి, పిఎంసి అధ్యక్షుడు కొండిశెట్టి భీమేశ్వరరావు, ఎంపీటీసీ సలాది వెంకటేశ్వరరావు, మాచర అలుమిని సభ్యుడు గూడాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. శివశ్రీ గారు దయచేసి మన వాళ్ళని అకంపెనీ చేయండి సార్ స్టేజ్ మీదకి. ప్రతిష్టాత్మకంగా తీసుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ని అందించే కార్యక్రమం ఈ రోజు మన కోరిమిల్లి సర్పంచ్ గారు ఆచండ సత్యనారాయణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలానే 552 దుర్గా నాగ సందీప్ ప్రజ్ఞశ్రీ అలేఖ్య ఉమాపార్వతి దుర్గారావు ఇందాక చదవండి. థ్యాంక్ యూ అండి. విద్యార్థి మిత్ర కిట్ ఒకటి ఉంది. అందులో మనకి యూనిఫామ్ వస్తున్నాయి, స్కూల్ బ్యాగ్ వస్తున్నాయి, బెల్ట్లు ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు. వీటన్నిటికీ కలిపి అంతేకాకుండా ప్రభుత్వం తరఫున తల్లికి వందనం కార్యక్రమం తరఫున 15,000 రూపాయలు, అందులో 2,000 రూపాయలు మాత్రమే కంటిన్యూట్ గా తీసుకుని మిగతా 13,000 రూపాయలు విద్యార్థి తల్లి యొక్క అకౌంట్ లో వేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మంచి అవకాశాలు, ఉపయోగించుకోనండి. గండేపల్లి మండలం లోగల గండేపల్లి జడ్రాగంపేట మల్లెపల్లి సొసైటీ చైర్మన్లుగా నూతనంగా నియమితులైన కంటిపూడి సత్యనారాయణ, కందుల కొండయ్య చౌదరి బాబ్జీ, దిడ్డి శ్రీను జగ్గంపేట రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. గండేపల్లి జడ్రాగంపేట మల్లెపల్లి సొసైటీ త్రిసభ్య కమిటీ డైరెక్టర్గా నియమితులైన గొల్లవిల్లి అన్నవరం, కంటిపూడి రామారావు, మద్దిపాటి రాంబాబు, వైభోగుల వెంకటేశ్వర్లు, వేలిది సుబ్రహ్మణ్యం, ఇల్లంకల నాయుడు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పోతుల మోహన్ రావు, అడబాల భాస్కర్ రావు,
కందుల చిట్టిబాబు, కేతిన వెంకన్న చౌదరి, శీలామంతుల వీరబాబు, బొల్లం రెడ్డి రామకృష్ణ, కందుల గోవింద చౌదరి, కురుకూరి వీర వెంకట చౌదరి, కందుల విజయ్, కందుల వినయ్, కంటె సురేంద్ర, తెలగరెడ్డి భద్రారావు, బొండ శ్రీనుబాబు, చిట్యాల బాబ్జీ, కాటెపల్లి భద్రారావు, కొల్లు త్రిమూర్తులు, పంచికట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పట్టుకోండి పట్టుకోండి భాస్కర్ భాస్కర్ వెనక ఓకే సార్ ఓకే ఓకే విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికే మెగా పీటీఎం కార్యక్రమం చక్కని వేదిక అని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. మండలం కేంద్రమైన కిర్లంపూడి కొక్కొండ రామశేషగిరిరావు పంతులు ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఇతర అధికారులతో కలిసి ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి ఎన్సీపీ విద్యార్థులు, ఎస్ఎంసీ చైర్మన్ ఆళ్ల బాబులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నియోజకవర్గంలోనే కిర్లంపూడి హై స్కూల్ ప్రత్యేకమైందన్నారు. కిర్లంపూడిలో చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నప్పటికీ ఈ హై స్కూల్లో సుమారు 700 మంది విద్యార్థులు చదవడం గొప్ప శుభ పరిణామం అని ఆయన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, ప్రత్యేక అధికారులు సత్యనారాయణ, బి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ టి జోసెఫ్, ఎంపీడీఓ బి హరికృష్ణ, సర్పంచ్ గూడాల శ్రీలత, రాంబాబు, నాయకులు చదరం చంటిబాబు, శరకనం రాజాబాబు, తూము కుమార్, కూర్ల చిన్నబాబు, కాళ్ళ వెంకటేష్, ఆళ్ల శ్రీమన్నారాయణ, ఆళ్లు శివ, రామకృష్ణ, గోకెడ రాజా, గంధం ప్రభాకర్, ఎస్ఎస్ రామ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున, పత్రికా సోదరులకి, పేరెంట్స్ అంతా సోదరిమణులు వచ్చారు. ఎక్కువ మీకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్ గురించి ముందు మాట్లాడుకోవాలనుకుంటే దీనికి చాలా చరిత్ర ఉంది. ఇక్కడ చదువుకున్నటువంటి వారు చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు. దీంట్లో మాకు సంబంధించినటువంటి బంధువులు అందరూ కూడా చదువుకున్నటువంటి పరిస్థితి. మా నాన్నగారు కానీ, మా పెద్ద తండ్రి గారు కానీ అందరూ కూడా ఇక్కడే చదువును అభ్యసించారు. ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ ఉండేది. తర్వాత ఈ స్కూల్ తోటి నాకు కూడా అనుబంధం ఉండేది. ఏంటంటే ఎప్పుడైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికి రావడం,
ఆ చెరువులో మునగడం, ఇక్కడ గేమ్స్ ఆడడం. మన కిర్లంపూడి హై స్కూల్ అన్న దానికి చదువు కంటే ఎక్కువ ప్రాధాన్యత గేమ్స్ మీద ఉంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు మాత్రం చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఇవాళ కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత చరిత్ర కలిగినటువంటి హై స్కూల్ ఇది. మరి మీరేమవుతారో, మీ భవిష్యత్తులో ఏమవుతారో మీరు చదువుతున్నందుకు నేను చెప్పినటువంటి అన్ని స్థాయిల్లోనే మీరు ఉంటారా? వెరీ గుడ్. భారతీయ జనతా పార్టీ గ్రామ పర్యటనలో భాగంగా రాజమండ్రి రూరల్ 3 మండలం బొమ్మూరు గ్రామంలోని జీపీఆర్ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. కరెంటు గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ లో వోల్టేజ్ సమస్యతో పాటు ప్రతిరోజు కనీసం 10 సార్లు అయినా కరెంటు పోతున్నట్లు గుర్తించారు. కరెంట్ లేకపోవడం వలన చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దవారు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. కరెంటు విషయంలో లోగడ కరెంటు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, లైన్మెన్లు ఈ సమస్యను పరిష్కరించలేదని, ఈ వోల్టేజ్ కారణంగా వీధి దీపాలు సరిగ్గా వెలుగుటలేదని, రాత్రి వేళల్లో పాముల భయం ఉందని, కావున అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని బీజేపీ రూరల్ 3వ మండలం అధ్యక్షులు షేక్ సాజిద్, బీజేపీ రూరల్ అసెంబ్లీ కో కన్వీనర్ యానపు ఏసు ఆధ్వర్యంలో ఏఈ గీతా భవన్ కి వినతి పత్రం అందించారు. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ ఖర్చుతో ఈ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వంకాధర కుబేరారావు, మండల ఉపాధ్యక్షులు నాగరాజు, నల్లమిల్లి అమ్మిరెడ్డి, ఎంఎస్ రామారెడ్డి, ఎర్ర హరిశ్చంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్లోని మన మండల ప్రెసిడెంట్ గారు షేక్ షాహిద్ గారు మరియు ప్రధాన కార్యదర్శి గారు కుబేరరావు గారు, ఉపాధ్యక్షులు మన నాగరాజు గారు అందరితో కలిసి వేళ స్థానిక ప్రజలతో కలిసి బొమ్మూరులో గత కొన్నేళ్లుగా ఏదైతే అక్కడున్న ప్రజలు తీవ్ర కరెంట్ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ఇవాళ మన ఎలక్ట్రికల్ ఈ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రాజమండ్రిలో ఉన్న హెడ్ ఆఫీస్కి ఏదైతే గత కొన్ని రోజులుగా అక్కడున్న ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని వారికి తెలియపరిచి అలాగే వారికి వినతిపత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది తక్షణమే పరిష్కరించి అక్కడున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి తెలియపరచడం జరిగింది. ఇది తక్షణమే పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి వినతిపత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. మండల ప్రెసిడెంట్ గారు ఈరోజు మన రాజమండ్రిలోని కరెంట్ ఆఫీస్ కొత్త కరెంట్ ఆఫీస్కి వచ్చి బొమ్మూరు పంచాయతీకి సంబంధించి మన జీపీఆర్ రోడ్లోని కొన్న ఏళ్ళుగా చాలా సంవత్సరాలుగా పడుతున్న కాలనీవాసుల ఇబ్బందులన్నిటి గురించి ఈ గారికి తెలియపరిచి వినతిపత్రం ఇచ్చి తక్షణమే ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ అమలుపరిచి అవి లో వోల్టేజ్ లేకుండా కరెంటు కోతలు కూడా ఎక్కువ లేకుండా చూసి వెంటనే ఒక తీసుకోమని చెప్పడం తెలియజేయడం తెలిసింది. అలాగే మన జిల్లాలోనే అధికంగా బొమ్మూరు నుంచే మనం కరెంటు సప్లై జరుగుతున్నా కూడా పక్క వీధిలో ఉన్న కూడా మన కరెంటు కూడా సప్లై చేయలేకపోతున్న విషయాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచాం. అది కూడా చూసి వాళ్ళు తక్షణ చర్యలు తీసుకుంటామని తెలియపరిచింది. ఫోటోస్ తీసేటప్పుడు మూడు గంటల ఫోటో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జూలై 10 నుంచి 17వ తేదీ వరకు దేశం కోసం మధ్యవర్తిత్వ వారోత్సవాలు. గోడ పత్రికను ఆవిష్కరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. విద్యార్థుల సమగ్ర పురోగతి కూటమి ప్రభుత్వ ధ్యేయం. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్. విద్యార్థులను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సమాన బాధ్యత వెల్లడించిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి.
స్మార్ట్ మీటర్లతో జీవన ప్రమాణాలు దివాలా. రీలే దీక్షలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణ. ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ABC న్యూస్.